మీ స్ట్రాటజీలు మీకు ఉంటే ఆడియన్స్కి వాళ్ళ డెసిషన్ పవర్ వాళ్ళకు ఉంటుంది. మరి ఇందాక ఏదో చెప్తున్నావు సెకండ్ మిస్టేక్ నేను ఇమాన్యుయల్ కళ్యాణ్ డిస్కస్ చేసుకున్నప్పుడు లాస్ట్ మిగిలింది తనుజ అండ్ శ్రీజ. శ్రీజాని తీసేద్దాం అనుకున్న డెసిషన్ కి టూ రీజన్స్ సార్. నేను చూసిన టాస్క్ లో గేమ్స్ లో శ్రీజ ఆలోచించేంత స్మార్ట్ గా ఎవరు ఆలోచించారు. నాకు ఎక్కడో డౌట్ గబుక్కున్న తను కానీ తనుజాని తోసేస్తే ఏంటి పరిస్థితి, నాకు ఆ డౌట్ అయితే మైండ్ లో ఉంది. ఇంకప్పుడు ఇంకా నాకు టైం తీసుకోవాలని అనిపించలేదు సార్. ఇంకా నాకు మంచి ప్లేయర్ ముందుకెళ్ళాలా, మనకి నచ్చిన ప్లేయర్ ముందుకెళ్ళాలా? 100% మంచి ప్లేయర్ ముందుకెళ్ళాలి సార్. అప్పుడు డెసిషన్స్ క్లియర్ శ్రీజానే ముందుకెళ్ళాలి కదా. 100%. దట్ ఈస్ వాట్ ఐ అడ్మిట్ మై మిస్టేక్ సార్. బర్నీ మహాభారతంలో ధర్మరాజు గారి తప్పేంటో తెలుసా? అశ్వత్థామాత కుంజరహ. పాచికల ఆటకి పిలిస్తే ఒప్పుకుని వెళ్ళి పాచికలు ఆడాడు. ఆ తర్వాత పందెం కాశాడు. ఆ తర్వాత అశ్వత్థామ అతః కుంజరహ. ధర్మరాజు ఎన్ని తప్పులైతే చేశాడో నువ్వు కూడా అన్ని తప్పులు చేశావు. ముందు మీరు నలుగురు బాత్రూంలోకి వెళ్ళి తొక్కలో స్ట్రాటజీ తప్పు అని వాళ్ళు నిన్ను ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళటం తప్పు, ఒప్పుకోవడం తప్పు. ఆ తర్వాత నువ్వు ఆడిన తీరు తప్పు. మరి వన్ థింగ్ బర్నీ సార్, వారంలో తప్పులు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు. పీపుల్ ఆర్ వాచింగ్. ఆ తప్పు నువ్వు అక్కడే ఒప్పుకుని ఉంటే యూ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ ఎల్స్. నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం యూకే నుంచి వచ్చిన అమ్మాయి ఉంది ఇక్కడ, ఆమె చెప్తుంది. నమస్తే అన్న. నమస్తే అమ్మా. స్టార్టింగ్ లో మస్తు ఆడిన గేమ్, థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు బయట మొత్తం అస్సలు మీ గేమ్ కనబడతలేదు, బాండింగ్స్ కనబడుతున్నాయి. అసలు మిమ్మల్ని నిజంగా ఉంచబుద్ధి అయితలేదు మాకైతే బిగ్ బాస్ లో. అయ్యో సరే, మరి నేను డిఫరెంట్ చేంజ్ చేసుకుంటాను. తప్పు ఆ బాండింగ్స్ పక్కన పెట్టి గేమ్ ఆడురన్నా. తప్పకుండా అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.